మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈ పూట మనమందరం కూడా కుంభమేళాకు సంబంధించినటువంటి ఎన్నో వివరాలు, విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చరిత్రలోకి వెళ్లిపోతే హర్షవర్ధనుడు అనేటువంటి రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644లో ప్రారంభించారు అని చెప్పి తెలుస్తోంది. ఇక మరో కథనం ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేవారు అని చెప్పి అదే కుంభమేళాగా మారింది అని చెప్పి ప్రచారంలో ఉంది. ఇక కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగేటువంటి ఈ మహా కుంభమేళా ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదనమాట. సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైనటువంటి అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది హాజరవుతూ ఉంటారు. ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో అక్కడ ఉండేటువంటి ఘాట్లలో నదీమ తల్లికిచ్చేటువంటి హారతుల్ని చూసేందుకు నిజానికి 2 కళ్ళు చాలవు అని చెప్పాలి. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘమేళా పేరుతో గంగానదికి ప్రత్యేకమైనటువంటి పూజలు సరుపుతూ ఉంటారు. దాదాపు 40 రోజుల పాటు సాగేటువంటి ఈ మాఘమేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుతూ ఉంటారు. వీళ్లందరూ కూడా ఆ 40 రోజుల పాటు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటూ అక్కడే ఉంటారు, ధ్యానిస్తారు, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించుకుంటూ ఉంటారు. నదీ స్నానాలతో తరించేటువంటి కార్యక్రమాలకు సన్నద్ధులవుతూ ఉంటారు. అమృతం కోసం పోరాటం జరిగినటువంటి సందర్భంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడారట. గురువు కలసం దాచారట. సూర్యదేవుడు కలసాన్ని పగిలిపోకుండా కాపాడారట. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించారట. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో కూడా మహాకుంభం నిర్వహించబడుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తరువాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ ఆ సమయంలో చేసుకునేటువంటి స్నానాన్ని రాజ స్నానంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడినటువంటి సమానమైన లక్షణాల్ని కలిగి ఉంటుంది అని చెప్పి చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ప్రయాగరాజ్లోని రాజస్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పాలి. ఇక్కడ యమున, సరస్వతి ఇంకా గంగా నదులు కలిసేటువంటి అద్భుతమైన స్థలం ఇక్కడ స్నానం రాజస్నానం. ఇక వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉండటం, 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టడం, అందుకే 12 ఏళ్లకు ఒక్కసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడ్డం అనేది మనకి జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారలో కుంభోత్సవాలు చేస్తారు. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు 1 రోజుతో సమానం కాబట్టి దాని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది కాబట్టి 12 ఏళ్లకు ఒక్కసారి కుంభమేళా అని చెప్పి మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక దేవతలకు 12 సంవత్సరాలు అయితే 144 సంవత్సరాలకు సమానం కాబట్టి ఆ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని ఈనాడు మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎంత వైభవంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.